హాయ్ అండి అందరికీ. చాలా లాంగ్ బ్యాక్ అయిపోయింది కదా వీడియో తీసి. సో మీకు నేను చూపిస్తున్న వీడియో అర్థమవుతుంది కదా, ఇది ఏం లేదండి, బెంగళూరులో ఇందిరానగర్లో ఉన్న రామేశ్వరం కేఫ్ అనమాట. ఇది చాలా 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 ఫేమస్. కోర్స్ మీ అందరికి కూడా తెలుసు కదా. సో నేను ఇందిరానగర్లో ఉన్న రామేశ్వరం కేఫ్కి అయితే వెళ్ళాను టిఫిన్స్ కోసం. మెయిన్ దోశ కోసమే వెళ్ళాను అనమాట. సో మీకు కూడా ఒకసారి చూపిద్దాం ఎలా ఉంటుందా అని చెప్పి. ఇక్కడ చాలా చాలా వెరైటీస్ దోశలు ఉంటాయి, అలాగే ఇడ్లీ సాంబార్, అలాగే పొడి ఇడ్లీ, అలాగే దోశల్లో చాలా వెరైటీస్ ఉంటాయి, నెయ్యి ఎక్కువ వేస్తారు. ఇలా ఫిల్టర్ కాఫీ ఉంటుంది, బాదం మిల్క్, ఇలా చాలా చాలా వెరైటీస్ ఉంటాయి. సో ఇక్కడ మేము చూపిస్తున్న వీడియోలో అలా అన్నీ రాసి ఉంటాయి, రేట్తో సహా రాస్తారనమాట. సో మేము మార్నింగ్ కొంచెం 10 కల్లా వచ్చామంట. మార్నింగ్ 10 కల్లా వచ్చేసి టిఫిన్స్ అని చెప్పేస్తున్నాం. ఇది చాలా ఫేమస్ అయింది కూడా. సో పెట్టి కూడా ఒక 2-3 ఇయర్స్ అయినట్టుంది ఇక్కడ పెట్టి ఇందిరానగర్లో. సో ఇక్కడికి వచ్చాము, మీరు కూడా ఒక చూడండి, చాలా బాగుంది. మీకు ఫస్ట్ ఆ డిజైనే ముగ్గు డిజైన్ వచ్చి చాలా బాగుంది. నాకు అదైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఆ పేరు పక్కన ఒరే. సో నేను ఎప్పుడెప్పుడు టిఫిన్ టేస్ట్ చేసేద్దామా తినేద్దామా అని చెప్పి వెయిట్ చేశాను అనమాట. సో దీనికి టోకెన్లు అయితే చాలా పెద్ద పెద్ద నెంబర్లు ఉంటాయండి. 1, 10, 50లో కాదు, దాదాపుగా 300, 400, 300, 400 నెంబర్స్ దాకా టోకెన్లు ఉంటాయి. సో దీనికి ఏంటంటే ఇడ్లీ వాటికి సెపరేటు, అలాగే దోశకి కూడా సెపరేట్ టోకెన్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ మేము తీసుకున్న ఇడ్లీలు చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇడ్లీ సాంబార్ ఒక ప్లేట్, అలాగే పొడి ఇడ్లీ ఒకటి, అలాగే దోశ కోసం అని చెప్పి ఉప్మా కూడా సెపరేట్గా తీసుకున్నాం. సో ఇవైతే ఫాస్ట్గా జల్దీగా ఇచ్చేసాను మాకు. కానీ దోశలు మాత్రం కొంచెం టైం పట్టాయి. ఈలోపు ఇవన్నీ చక్క లాగిచ్చేసాము. సో మార్నింగ్ 10కి కూడా చూసారు ఎంతమంది జనాలు ఉన్నారంటే ఆ టిఫిన్ల కోసం. ఇంతమంది జనాల్ని, అది కూడా ఎక్కువ, దానికి ప్లేస్ బఫే సిస్టమే, ఎక్కువ ప్లేస్ కూడా ఉండదు, బయట అలాగే నుంచుని తినేస్తాము. అది కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. బయట కూర్చుని అలాగా తినేయడం చక్కగా చాలా బాగుంటుంది. మళ్ళీ ఎన్ని ఎక్కువ హోటల్స్ అంటే లోపలికి వెళ్ళి కూర్చుని తింటాం, అలా కాకుండా ఇక్కడ చక్కగా బయట చెట్టు కింద అలాగా తినేసాము. సో బటర్ ఇడ్లీ ఉంటుంది, గీ ఇడ్లీ ఉంటుంది, పొడి ఇడ్లీ ఉంటుంది, చాలా ఐటమ్స్ అనేవి ఉన్నాయి. సో మేము చెప్పాల్సిన ఐటమ్స్ చెప్పేసి బిల్ తీసుకుంటున్నాము. సో పేమెంట్ చేసేసి మాకు కావాల్సిన టిఫిన్స్ అన్నీ వచ్చాయి. చూసారా మేము ఏం తీసుకున్నాము. సో గీ ఇడ్లీ, అలాగే పొడి ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ, గార్లిక్ దోశ. నేను గార్లిక్ దోశ తీసుకున్నాను అనమాట. నేనే తీసుకుంటున్నాను, అది కూడా మీకు నేను చూపిస్తున్నాను. నేను గార్లిక్ దోశ తీసుకున్నాను, అది కూడా చాలా బాగుంది. అసలు ఇది మార్నింగ్ 10:30 అలా తిన్నాము, ఇంకా ఈవినింగ్ వరకు అయితే అస్సలు ఆకలి వేయలేదనమాట. అంతా ఇప్పుడు టేస్టీగా కూడా ఉంది ఫుడ్. కొంచెం నెయ్యి ఎక్కువ వేసారు కానీ టేస్టీగా ఉంది. దీనికి ఉప్మాకి ఒక 2 చట్నీలు ఇచ్చా, గ్రీన్ చట్నీ, నార్మల్ చట్నీ ఇచ్చా. అలాగే ఇడ్లీ సాంబార్కి ఇదిగోండి, ఇది పొడి ఇడ్లీ, వీటికి కూడా చట్నీలు ఇచ్చారు. సో నేను మా చిన్న అబ్బాయికి కూడా టేస్ట్ చూపిస్తున్నాను ఎలా ఉందో. సో పిల్లలు ఎక్కువ ఇడ్లీ తింటారు కదా, బయట కూడా ఎక్కువ ఆయిల్ ఫుడ్ లేకుండా ఇడ్లీ అయితే పిల్లలకి ఈజీగా పెట్టేయచ్చు. మనం భయపడకుండా ఇడ్లీ ఎక్కువ పెట్టేస్తాం. సో ఇంకా దోశ వాటికైతే నెయ్యి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటికి ఎక్కువ ప్రిఫర్ చేయం. సో ఇడ్లీ అయితే మా బాబుకి, 2 బాబులు టేస్ట్ చేశాను అనమాట. వాళ్ళకి ఓకే నచ్చింది. నెక్స్ట్ ఇదిగో ఇలా ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ లోపల అంతా తీసి కప్లో బౌల్లో వేసి ఇస్తున్నారు. సో మీరు కూడా లోపల ఒకసారి చూస్తారని చెప్పి పెడుతున్నాను అనమాట. కాఫీ కూడా ఇక్కడ ఉంటుంది. కాఫీలో కూడా ఫిల్టర్ కాఫీ, అలాగే టీ ఉంటుంది, బాదం మిల్క్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో బయట 10కి కూడా అంత రష్గా ఉంటుంది అనమాట. చూడండి చాలా బాగుంది కదా. సో మేము తెచ్చి ఆల్రెడీ అలా కొత్త వాటిల్లో మళ్ళీ పెద్ద దాంట్లో మళ్ళీ టిఫిన్స్ అన్నీ తీసుకొస్తున్నారు అనమాట. చట్నీలు కానీ సాంబార్ కానీ కొంతమంది అయితే కారు పైన పెట్టేశారు, చక్కగా కారు పైన పెట్టుకుని చక్కగా టిఫిన్ తినేస్తున్నారు. అది కూడా బాగుంది. ఇదిగో మళ్ళీ ఒక వ్యాన్ వచ్చింది, ఆ వ్యాన్లో కొత్త టిఫిన్స్ అన్నీ మళ్ళీ తీసుకొచ్చి పెడుతున్నారు అనమాట. అది కూడా చూస్తున్నాం. సో ఇదిగోండి మా వెయిట్ చేస్తున్న దోశ వచ్చేసింది అనమాట. ఫాస్ట్గా ఎప్పుడు తినేద్దామా అని అనుకున్నాం. సో గార్లిక్ దోశ, మసాలా దోశ అనమాట. చాలా అయితే చాలా బాగున్నాయి, టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఇటువైపు ఉన్నప్పుడు బెంగళూరులో ఉన్న వాళ్ళు కానీ ఖచ్చితంగా రామేశ్వరం కేఫ్లో ఖచ్చితంగా టేస్ట్ చేయండి. సూపర్ అయితే ఉంది, టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి, చాలా బాగుంది. సో దీని తర్వాత మేము అంతా టిఫిన్ తిన్న తర్వాత కాఫీ తినకపోతే తాగకపోతే అస్సలు బాగుండదు. సో కాఫీ తాగేసాము. సో మీరు కూడా ట్రై చేయండి.